బాధ్యతలు చేపట్టారు. బత్తుల శివధర్ రెడ్డి డీజీపీ కార్యాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. డీజీపీ శివధర్ రెడ్డిని కలిసిన పలువురు అధికారులు అభినందనలు తెలిపారు. డీజీపీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి శివధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఏ లక్ష్యంతో తనను నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ తమకు మొదటి ఛాలెంజ్ అని, వాటిని శాంతియుత వాతావరణంలో పూర్తయ్యేందుకు కృషి చేస్తామన్నారు. పోలీస్ శాఖలో 17,000 ఖాళీలున్నాయని, ఆ నియామకాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. బేసిక్ పోలీసింగ్తో సాంకేతికతను ఉపయోగించుకుని మరింత సమర్థవంతంగా పనిచేస్తామన్నారు. పోలీసులు వేధిస్తారని భయపడొద్దని, ఎలాంటి సంశయం లేకుండా మావోయిస్టుల జనజీవన స్రవంతిలో వారు రావాలంటూ డీజీపీ శివధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎంతో మంది ఇప్పటికే పార్టీ నుంచి బయటకొచ్చారని, రీసెంట్గా సెంట్రల్ కమిటీ మెంబర్ కవితకు కూడా లొంగిపోయారని తెలిపారు. మావోయిస్టులతో తమకిక్కడ సమస్య లేనప్పుడు వాళ్లతో చర్చలు అనవసరమన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఈగల్ టీంలకు పూర్తి సహకారం ఉంటుందన్నారు.